అరే రే 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 తాత ఏమిటిది ఈ వయసులో ఇంత బరువు అంతెత్తుకి లాగలేక లాగుతున్నారా? నువ్వు పక్కకు రా. నువ్వు పక్కకు రా తాత, నేను చూసుకుంటానుగా. అరే మాస్టర్ స్కూటర్ ఇందులో ఏముంది తాత? మానవత్వం, హ్యూమానిటీ. నేను లాగుతాను కదా. అరుగో నాయనమ్మా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? హాలిడేస్ ఇచ్చింది హాస్టల్లో కూర్చొని బుద్ధిగా చదువుకోమని. ఇలా రోడ్లెంబట బఫున్స్ లా తిరుగుతూ ఎవడు బండికి ఏలాడుతున్నాడో, ఎవడు రిక్షా తొక్కుతున్నాడో, ఎవడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడో సర్వే చేయడానికి కాదు. వెళ్ళండి. ఈ బొమ్మ ఎవరు ఎంత టైం వేస్ట్ చేసి గీశారో నాకు తెలుసు. అలాంటి వేస్ట్ మనుషుల కోసం నా టైం వేస్ట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. బుక్లై నీదొద్దు. నాదొద్దా? ఎందుకొద్దు? డిస్కషన్స్ అనవసరం. ఇవ్వు. భర్తీ నువ్వు ఉండు. ఏంటి సార్, దాంట్లో ఏం ఎక్కువ ఉంది, దీంట్లో ఏం తక్కువ ఉంది? నాకు కారణం చెప్పి తీరాలి. నీ కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. నిన్న పాఠం మొదలు పెట్టారు, గణగణగణగణ గంట కొట్టారు. ఇప్పుడు వచ్చి రాగానే రోజాతో గొడవ పెట్టుకున్నారు, మళ్ళీ గంట కొడతారు. ఇలా గంట గంటకి గొడవ అయిపోతే మా బతుకు ఈ గంట గడిస్తే చాలరా దేవుడా అన్నట్టు అనిపిస్తుంది. తుక్కారాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే గంట కొట్టడం కాదు, ఆ గంట తీసుకొచ్చి నీ తల మీద కొడతాను. అమ్మో ఆడదు. అక్కిని లెవెల్ మొదలు పెట్టారు. ఓహో, ఎన్టీఆర్ లెవెల్ ఫినిష్ చేస్తాను. కూర్చో. ఆడది సృష్టికి మూలం, ఆడది సృష్టి నాశనానికి మూలం. ఏం టచ్ చేశారు సార్? సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్. ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్. మీ ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి. కూర్చోండి. ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే. ఏమిటి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి. మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? తుకారా నువ్వు చెప్పు. గుడ్. మాలతి నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్కి చూపించండి. చూసారా చూసారా, మీరు పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైందని ఒప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చో. కూర్చో. ఆడది పెంకు లేచిపోద్ది. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మామ నిలబడు మామ. నువ్వు నోర్మిరా. వారం రోజులంట. అమ్మో, నేను చచ్చిపోతా. వెంకటేశ్వర్లు నేన్రా. టిక్కు టిక్కు టట్టో ట్రియం ట్రియం ట్రియం. ఏంట్రా గుర్తుపట్టలేదా? నేను తుకారాంని. మన ఇద్దరం కలిసి 5వ తరగతి చదువుకున్నాం కదా. నువ్వు గుర్తుపట్టావరా? నువ్వు గుర్తుపట్టావు అంటే మర్చిపోతావు. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నా. పునాది గట్టిగా ఉంటుంది కదా అని ఒక్కొక్క క్లాసు 2 సార్లు తప్పుతూ అప్పుడప్పుడు పాస్ అవుతూ 10 years కి నెమ్మదిగా ఈ క్లాస్ లో చేరా. వీడు నేను ఒకప్పుడు క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడో తెలుసా? ఇక్కడున్నావా? లేడీస్ బాత్రూమ్ లో దూరి సెక్స్ బొమ్మలు వేసేవాడు కదరా. తుకారాం, అంతా బాగానే ఉంది, కానీ ప్రతి దానికి ముందొకరా వెనకొకరా పెడుతున్నావు. అదే బాగోలేదు. పెంకు లేచిపోద్ది. ఇక్కడ నువ్వు స్టూడెంట్, వెళ్ళి కూర్చో. అంతే సార్, అంతే. ఉన్న ఊరిని
కన్న తల్లిని, కాఫీలు ఇచ్చిన కాలేజీని, కాఫీలు అందించిన స్నేహితుల్ని మర్చిపోతే దేశం ఎలా బాగుపడుతుంది సార్? శాంతించు మావా. ఊరుకోరా, నేను ఊరుకో. ఊరుకో. అరే, తిరగడు. సార్, సార్, పాఠాలు చెప్తాడంట. పాఠాలు. ఏంటి ఏంటా నవ్వులు? ఇది నవ్వాల్సిన విషయం కాదు. అలాంటి యాదవులు ఇంకో నలుగురుంటే ఈ స్కూలే నవ్వులు పాలవుతుంది, గుర్తుపెట్టుకోండి. వారే వా, క్యా లింక్ దియా హై, క్యా ఉపమాన్ హై. ఏంటమ్మా తెలుగు క్లాస్ లో హిందీ బుల్బుల్ వాయిస్తున్నావు? కూర్చో, ఆ పుస్తకం లాయి. ఈరోజు మనం ఏంటి ఏంటి ఎక్కడికి? కూర్చో. ఫస్ట్ డే ఒక్క లైన్ కూడా చెప్పలేదు, అప్పుడే వెళ్ళిపోదామని. కూర్చోండి, సిడౌన్. ఈరోజు కర్నూలు ఎక్కడికి? సారీ సార్, గేమ్స్ పీరియడ్. అసలే డ్రిల్ మాస్టర్ స్ట్రిక్ట్. ఇదిగో. ఏయ్, ఏంట్రా మావా, ఏంటో నీరసంగా ఉన్నావు? ఏంటా కన్నీళ్ళు? కన్నీళ్లు కాకే ఉందిరా. ఆ వెంకటేశ్వర్లు ఒక రోజా 2 రోజుల వారం రోజులు బెంచ్ ఎక్కి నిలబడమన్నాడు. కాళ్ళు లేక చేస్తాను. నేను అసలు క్లాస్ రాపా. మావా, నువ్వు రాకపోతే బోర్ కొట్టేస్తుందిరా. అవునరా మావా, నువ్వు బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా. ఏంట్రా అది? దగ్గర రే, నువ్వు టుంగిరి పద వస్తానే. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నిన్న ఎవరో ఒక మహామేధావిని బెంచెక్కి నిలబడమన్నాను, వారు నిలబడరే. ఎవరు? తమరే. వద్దురే వెంకు, పెంకి లేచిపోద్ది, మర్యాదగా ఎక్కువ. నా మాట వినండి సార్. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. చాలా ప్రమాదం ఉంది. నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫాట్. ఏం పర్వాలేదు, ఎక్కువ. అంతేనా? అంతే. అయితే మీ ఇష్టం, మీ కర్మ. ఏంటి అవతారం? ఎద్దవతారం. మరి ఆ గంటలేంటి? ఇంటర్వెల్ లో వాయించుకుందామని తెచ్చా. అలాగా? అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలేజ్ చుట్టూ 200 సార్లు పరిగెత్తాలి. అదే నీ పనిష్మెంట్. 200 సార్లా? ఒరే మావా, వెంకటేశ్వర్లు మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడు రా. అవునరా, నా బతుకు మరీ కుక్క బతుకైపోయింది. ఒరే మావా, మాస్టారి తిక్కదించే ప్లాను ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది. ఈ ముక్కతో మాస్టారి కథ ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు. ఈ ముక్కతో గింగరాలా? అవును, పద పద. ఏటి రాలుడు? మావా, అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు. నువ్వు ఆ తెల్లతో నిలబడి ఎవరన్నా వస్తున్నారో చూస్తూ ఉండు. ఎవరన్నా వస్తే వెంటనే విసిలే. అలాగే. ఏంట్రా గింగరాలు అన్నావు? రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి? రోజా పుస్తకంతో ముఖ్యమైన పని ఉంది. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. అలాగే. ఎవరు రావట్లేదురా, 2-3 తప్ప. అబ్బా, విసిలేచ్చుగా. నాకు విజిల్ రాదురా. సరే పద. కూర్చోండి, సిద్ధం. ఈ రోజు మీరు టై కట్టుకోలేదేం సార్? ఏ, నేను టై కట్టుకోపోతే తెలుగు గంగ పొంగిపోతుందా? 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా? టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్. సరే కూర్చో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, శృంగార నైషధం. అల్లుడు, లోపలేం పెట్టావురా? టిక్ టిక్ డింగ్ డాంగ్ పెట్టావా? డిస్కో శాంతి బొమ్మ పెట్టావా? వెంకటేశ్వర గడి మొహం ఏంటి అలాగైపోయింది? చూస్తూ ఉండు మావా. రోజా, కాస్త బయటకు వస్తావా? అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట. ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికీ మళ్ళీ పాఠం చెబుతుందంట కదా.